హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి, సుబ్రహ్మణ్య కటాక్షం. సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు జరుపుకోవాలి? షణ్ముఖుడు సర్పరూపంను ఎప్పుడు దాల్చాడు? పువ్వులు, పండ్లు, పగడాలు స్కందునికి ఎందుకు సమర్పించాలి? సుబ్రహ్మణ్య స్వామికి ఉన్న వివిధ పేర్లు ఏమిటి? సుబ్రహ్మణ్య స్వామికి ఏ పూజ చేస్తే ఎటువంటి ఫలితాలను ఇస్తాడు? మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి లోక సంరక్షణార్థం పరమశివుని తేజస్సు నుంచి సుబ్రహ్మణ్య స్వామి వారు అవతరించిన రోజే ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి లేదా సుబ్రహ్మణ్య షష్ఠి దీపావళి పండుగ తర్వాత విశేషంగా జరిగే ఉత్సవం. దీనినే స్కంద షష్ఠి అని, సుబ్బాయ షష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆవిర్భవించిన రోజును ఈ పండుగగా జరుపుకుంటాము. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్ని దేవాలయాల్లో విశేష పూజలను అందుకుంటాడు. ఔక్షణికులు సన్యాసిని రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి వారిని ఉక్కిరిబిక్కిరి చేసి భీకర యుద్ధము చేసి తారకాసుని సంహరించాడు. కనుక ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సంతానం కోసం, శత్రు విజయాల కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పగడాల రూపాలు వంటివి సమర్పించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణమును చూసిన వారికి వివాహములో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. అంతేకాక సుబ్రహ్మణ్య షష్ఠి చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం కూడా ఉంది. విశేషించి షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి పాలకావడి, పంచదారతో, పాలతో నిండి ఉండే కుండలుని అర్పించిన వారికి వంశాభివృద్ధి కలుగుతుందని విశ్వాసం. సుబ్రహ్మణ్య స్వామికి ఉన్న పేర్లు: షణ్ముఖుడు, 6 ముఖాల గలవాడు. స్కందుడు, పరమశివుని స్తంగలం వల్ల ఆవిర్భవించినవాడు. కార్తికేయుడు, కృతికా నక్షత్ర సమయంలో అవతరించాడు. వేలాయుధుడు, శూలము ఆయుధంగా గలవాడు. శరణం భవుడు, శరవణం తటాకములో అవతరించినవాడు. గంగేయుడు, గంగలో నుండి వచ్చినవాడు. సేనాపతి, దేవతల సేనానాయకుడు. స్వామినాథుడు, శివునకు ప్రవణ మంత్రము ఉపదేశించినవాడు. సుబ్రహ్మణ్యుడు, బ్రహ్మజ్ఞానము తెలిసినవాడు. మురుగన్, తమిళంలో పిలుస్తారు. నమస్తే నమస్తే మహాశక్తి పానే, నమస్తే నమస్తే లసద్వ్రజేనే, నమస్తే నమస్తే కఠిన్యస్త పానే, నమస్తే నమస్తే సదా భీష్మ పానే. ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేతిలో కటిపై ఉంచి మరొక హస్తంలో అభయ ప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి నమస్కారాలు అని శరణు వేడిన వారికి శక్తియుక్తుల్ని, ఐశ్వర్య ఆరోగ్యాల్ని ప్రసాదిస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.